ఈరోజు ప్లాటినం డిస్క్ చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక్కొక్క స్టేజీ అంటే షూటింగ్ తర్వాత లోగో లాంచ్, ఆడియో ఫంక్షన్, మళ్ళీ తర్వాత ప్లాటినం డిస్క్, ఇంకా ఇలాగే సక్సెస్ మీట్ కూడా జరుపుకోవాలని ఆశపడుతున్నాము. ఇంకొకటి యాక్చువల్లీ ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షను ఎంత గ్రాండ్గా జరుగుతున్నందుకు ముందుగా శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మల్టీ డైమెన్షన్ వాసు గారికి, అందరికీ, మిగతా పెద్దలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా జూలై 18th రిలీజ్కి సిద్ధంగా ఉందండి. సినిమా చాలా హ్యాపీగా ఉంది, మేము అయితే చాలా సంతోషంగా ఉన్నాము. సో ఇంకా 4-5 డేస్లో అందరూ చూస్తారు, అందరూ చూడాలని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాని అందరూ 2 times చూస్తారండి, గ్యారంటీకి చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ సారి ఆడియో కోసం చూస్తారు, రెండోసారి సినిమా కోసం చూస్తారు, టోటల్గా 2 సార్లు చూస్తారు. మా ఆడియోను సక్సెస్ చేసిన అందరు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. నుంచి కూడా ఈ సాంగ్స్ చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగున్నాయి. ఆడియో డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుంది, అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని డైరెక్టర్ శ్రీనివాస్ తోటి అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ తోటి అనుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా ఈ సినిమా చూసామండి, చాలా బాగుంది సినిమా. సాంగ్స్ బయట ఎంత ఆడియో ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా ఎంత హంటింగ్ అనిపించినాయో, సినిమాలో పిక్చరైజేషన్ కూడా అంత బాగా బ్యూటిఫుల్గా చేశారండి. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమాకి ఎంత అవసరం అంత ఖర్చు పెట్టి చాలా గ్రాండియర్గా ఉన్నాయి. సినిమా స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా పాటలకి యాజమాన్యం ఇచ్చిన మ్యూజిక్కి డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లావిష్గా పిక్చరైజ్ చేశారు. హీరోయిన్స్ చాలా చక్కగా యాక్ట్ చేశారండి. సినిమా అంటే ఈ మధ్యకాలంలో యూత్ఫుల్ ఫిల్మ్స్ ఎక్కువైపోయి జనాలు అంటే అసలు ఏది మంచి సినిమా ఏది చెడ్డ సినిమా అసలు వెళ్ళాలా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఇటువంటి స్టేజ్లో ఈ సినిమా వస్తుంది, తప్పకుండా మళ్ళీ ఒక చిన్న సినిమాలకి ఈ సినిమా ఎంకరేజ్మెంట్ అయితే మాత్రం నేను ఘంటాపదంగా చెప్తానండి. డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని మొత్తం యూనిట్ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని మాకు వైజాగ్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారికి కూడా విషెస్ తెలియజేస్తున్నాను. పోరా పోవే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ జరుపుకోవడం చాలా మంచి విషయం అండి. ముందుగా ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న మా మల్టీ డైమెన్షన్ వాసు గారికి, శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ డైరెక్టర్ శ్రీనివాస్ నాకు మొదటి నుంచి ఫ్రెండ్ అండి. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి శ్రీనివాస్ ప్రతి విషయం నాకు చెప్పాడు. కథ చాలా బాగుంటుంది. మొన్నటి వరకు శ్రీనివాసు ఒక అద్భుతమైన రైటర్ అని అందరికీ తెలుసు, నాకు కూడా అదే తెలుసు. మొన్న ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆయనలో ఎంత మంచి డైరెక్టర్ ఉన్నాడో చూశానండి. ఆయనలోని రైటర్ని డైరెక్టర్ డామినేట్ చేశాడు. తర్వాత మ్యూజిక్ విషయంకి వస్తే యాజమాన్య గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. ఈ పాటలు ఫస్ట్ చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన తర్వాత ట్రాక్స్ అయి పాడిన తర్వాత శ్రీనివాస్ నాకు వినిపించినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనమాట, ఎప్పుడు ఆడియో రిలీజ్ అవుతుంది అని. బికాజ్ వాళ్ళ సపోర్ట్ వల్లే we've come so far and 2 weeksలో ఇప్పుడు ఆడియో సక్సెస్ ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉండడం. అండ్ మీరు అందరూ వినుంటారు, మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్పారు. ఈవెన్ మా రిలేటివ్స్ చెన్నై నుంచి వచ్చారు ఆడియో రిలీజ్ రోజు. సో సిడీస్ అక్కడ కూడా వింటున్నారు, చాలా బాగుంది. ఈవెన్ దో తెలుగు లిరిక్స్ అర్థం కావు, బట్ మ్యూజిక్ చాలా బాగుంది అంటున్నారు. సో అలానే మ్యూజిక్ ఎంత బాగుందో మా మూవీ కూడా అంతనే బాగుంటుంది. సో ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేదానికన్నా 18th వచ్చేస్తుంది, ముందు టెన్షన్గా ఉంది, బాగా టెన్షన్గా ఉంది. ఎగ్జామ్స్ రాసాము, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టుంది. నా కాలేజ్ కూడా ఎప్పుడు నేను వెయిట్ చేయలేదు రిజల్ట్స్ కోసం. బట్
కొంచెం బాగా టెన్షన్గా ఉంది. బట్ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా గురించి అంటే బాగాలేదు ఇలా టెన్షన్ కాదు, సినిమా సూపర్ హిట్. బట్ ఫస్ట్ మూవీ జనాల్లోకి వెళ్తున్నాం, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అదొకటి. కానీ స్క్రిప్ట్ వైజ్ కావచ్చు, సాంగ్స్ వైజ్ కావచ్చు, సినిమా సూపర్ అండి, దానిలో డౌటే లేదు. ఫస్ట్ సీను గారు సెలెక్ట్ చేసినప్పుడు సౌమ్యాని నన్ను స్టోరీ చెప్పారు, సూపర్, అసలు చాలా బాగా నచ్చింది. చాలా కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంది, అంటే ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఓ మంచి సినిమా చేస్తున్నామని. కానీ కథతో పాటు కథకి ఒక లెవెల్కి తీసుకెళ్ళింది మ్యూజిక్. అది యాజమాన్య గారు ఈ మూవీ నుంచి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నారు, చాలా బాగా ఇచ్చారు. అంటే స్క్రిప్ట్ని ఒక రేంజ్ తీసుకెళ్ళింది సాంగ్స్ అనేది. మీ అందరూ విన్నారు, ఆడియో ఫంక్షన్ రోజు నుంచి అందరూ వింటున్నారు, వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. సినిమా చాలా బాగా వచ్చింది, అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. బట్ కొంచెం ఫస్ట్ కదా, కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మా వినోద్ యాజమాన్య గారికి, అలాగే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాని ఇక్కడ వరకు ప్లాటినం డిస్క్ ఈ స్టేజ్ మీద నిల్చొని ఈరోజు నేను మాట్లాడుతున్నాం, మేమందరం మాట్లాడుతున్నాం, ఈ పోరాపో యూనిట్ అనేది మాట్లాడుతుంది, మేము మీకు రీచ్ అవుతున్నాం. దానికి కారణమైన శ్రేయస్ మీడియా శ్రీను గారికి, అలాగే మల్టీ డైమెన్షన్ వాసు గారికి ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ అందరూ మీడియా వాళ్ళందరూ, ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. ఒక విషయం ఏంటంటే, పెద్ద సినిమాలు సంగీతమే కాకుండా చిన్న సినిమాలు సంగీతం కూడా ఆదరిస్తారని ఈ పోరాపోవ సినిమాతో ప్రూవ్ అయింది. అలాగే ఎల్లప్పుడూ మీ సపోర్టు, మీడియా సపోర్టు, అలాగే ప్రజలు అంటే చిన్న సినిమాలు అని వ్యత్యాసం చూపించకుండా అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అంటే పోరా పోవే ఫస్ట్ వినంగానే టైటిల్ మనకు క్యాచీగా ఉంది. అరే పోరా పోవే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మాట పోరా పోవే, ఇద్దరు ఫ్రెండ్స్, లవ్వర్స్, తమ్ముడు, చెల్లెలు, అన్నయ్య, వాటెవర్. సో అంత కామన్ వర్డ్, సో జనాలందరికీ క్యాచీ. ఈ సినిమాకు మెయిన్ 4 పిల్లర్స్ ఉన్నాయని నేను ఫస్ట్ నుంచి డైరెక్టర్ గారితో అంటుండేవాడిని. ఫస్ట్ యాక్చువల్గా శ్రీనివాస్ త్రయో ఉందండి అనమాట. వాళ్ళు కాకుండా యాజమాన్య గారు ఇస్ ప్లేడ్ క్రూషియల్ రోల్. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్, అసలు డెఫినెట్గా హీ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని ట్రైలర్ లాంచ్ అప్పుడే అనుకున్నాము. అండ్ చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు విని మ్యూజిక్, అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అది ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. కమింగ్ టు మై హీరోయిన్, ఇందులో హీరోయిన్ కనపడరండి సినిమాలో, మొత్తం కథ కనపడుతుంటుంది. దే ఆర్ ఇన్ టు ద క్యారెక్టర్, దే జస్ట్ ఇంబైబ్డ్ దోస్ క్యారెక్టర్స్ ఇన్ దేర్ ఆన్ స్క్రీన్. సో దట్ ఇట్ వాస్ రియలీ ఫ్యాబులస్. ఎక్కడ మనం కొత్తగా ఏదో సినిమా హీరోయిన్ అనేది కాకుండా సినిమాలతోనే ట్రావెల్ చేస్తాం. ఇక మిగిలిన ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కరు పేరున బాగా చేస్తారండి. అండ్ ఈ రూమ్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. నా పేరు శ్వేతా వర్మ. పోరా పోవే మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, బికాజ్ ఆల్ ద పీపుల్ ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళంతా మూవీ గురించి ఆల్రెడీ చెప్పారు. సో 23rd జూన్ రోజు పోరా పోవే ఆడియో రిలీజ్ అయింది. అండ్ యూట్యూబ్లో పెట్టిన 1 day కల్లా there were 50,000 views అనమాట. సో 50,000 people have actually listened to the songs within a day, which is a great success. And story is a wonderful story, cute love story. పోరా పోవే అండ్ టైటిల్ విని ఏంటి టైటిల్ ఎలా ఉంది అని చాలామంది అన్నారు. బట్ మీరు సపరివార సమేతంగా అందరూ కలిసి మూవీ వాచ్ చేయొచ్చు. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. యాజ్ సౌమ్య టోల్డ్, ఇట్స్ అ పైసా వసూల్ మూవీ. మీరు 150 రూపీస్ పెట్టి సినిమాక్స్లో ఇక్కడే మీరు మూవీ వాచ్ చేసి, అండ్ మేమంతా న్యూ కమర్స్ని లైక్ ఆడిషన్ తీసుకొని మా అందరినీ బిలీవ్ చేసి ప్రొడ్యూస్ చేసిన శ్రీను గారికి అండ్ వీరు గారికి థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ సక్సెస్ మీట్లో ఇలానే కలుస్తామని ఆశిస్తూ. మంచి సినిమా గురించి శ్రీను గారు, ప్రొడ్యూసర్స్, రిమైనింగ్ ఆర్టిస్టులు అందరు చెప్పారు. ఒకే ఒక హోప్ ఏంటంటే మంచి సినిమాని షూర్గా బాగా ఆదరిస్తారు అనే ఒక హోప్ మాలో ఉంది. సో 18th రిలీజ్ అవుతుంది. మంచి సినిమాని ఆదరిస్తారు, అట్ ది సేమ్ టైం దానికి మీడియేటర్ సపోర్టింగ్ మీరు. సో మీడియా వాళ్ళు మీరు ఆ మంచి సినిమాకి మీ సపోర్ట్ జాయిన్ అయితే ఇంకా బాగా
జనాలకి ఎర్లీగా రీచ్ అవుతుందని మా హోప్.